అబుదాబిలో యాక్చువల్గా కొంచెం ఫ్రీ ఉంటుంది, అక్కడ మన పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో అంత పెద్ద పట్టించుకోవట్లేదు అని చెప్పేసి ఈ మధ్యన చాలా మంది అన్నారు. నేను మా ఫ్రెండ్స్తో ఇద్దరు ముగ్గురితో మాట్లాడినప్పుడు కూడా అరే అందరూ అబుదాబి నుంచి వస్తున్నారు అని వాడు చెప్పాడు అనమాట. అంటే చాలా మంది కూడా ఎక్కువ మూమెంట్ ఇది యుఎస్ రావడానికి H1 వాళ్ళంతా అబుదాబి నుంచి వస్తున్నారు, పోర్ట్ ఆఫ్ ఎంట్రీ కొంచెం అంత స్ట్రిక్ట్ గా లేదు అని చెప్పేసి అన్నారు. చాలా మంది వెళ్తున్నారు. కానీ సడన్ గా ఇప్పుడు ఏంటంటే ఒక 1 వీక్ నుంచి ఒక త్రీ డేస్ అనుకుంటా, June 23 జరిగింది అని అనుకుంటున్నాను నేను ఇది ఇన్సిడెంట్ యాక్చువల్ గా. అంటే ఆ న్యూస్ ఆర్టికల్స్ లో June 23 అని వేశారు, మరి అది కరెక్ట్ ఎప్పుడు జరిగిందని నాకు తెలియదు. కానీ 3 H1B వీసా హోల్డర్స్ ని సిబిపి ఆఫీసర్స్ డిపోర్ట్ చేశారంట. ఏ కండిషన్ మీద అంటే 60 days కన్నా ఎక్కువ ఉండకూడదు ఇండియాలో. మీరు అవుట్ సైడ్ ద కంట్రీ మోర్ దెన్ 60 days ఉన్నారు కాబట్టి డిపోర్ట్ చేశాము అని చెప్పేసి ఆ న్యూస్ ఆర్టికల్లో రాశారు. అసలు కరెక్ట్ ఏంటి ఇన్ఫర్మేషన్ అదైతే తెలియదు, కానీ ఆ న్యూస్ ఆర్టికల్ ప్రకారం 60 days అవుట్ సైడ్ ద కంట్రీ ఉంటే యుఎస్ కి రాకూడదా అనే రూల్ అయితే ఎక్కడా లేదు. యాక్చువల్గా యుఎస్ లో గనక H1B మీద ఉన్నప్పుడు జాబ్ పోతే మీకు 60 days టైం ఉంటుంది. ఆ 60 days లో కొత్త జాబ్ ఎత్తుక్కోవాలి, మారిపోవాలి. కానీ ఇప్పుడు ఇండియా వెళ్ళి ఒక్కొక్కసారి ఏదో ఫ్యామిలీ ఎమర్జెన్సీ ఉంటుంది, లేకపోతే ఇంట్లో వాళ్ళు హాస్పిటల్లో ఉంటారు, లేకపోతే ఇంకేదైనా ఉంటుంది, ఫర్ సమ్ రీజన్ 2 నెలలు